ఏడికి పోతున్నారు ఇద్దరు అక్క చెల్లెలు అనుకుంటున్నారా? ఇంకా తమ్ముడు గాడికైతే వ్యాక్సిన్ అయితే చేపియాలి తీసుకుపోతున్నాము. అదిగాక మొన్న కుక్కలు కరిసినాయి కదా అనుగాడికి కన్ను వాసింది. ఇంకా ఇంజెక్షన్ కూడా చేపియాలి అందుకని పోతున్నాము. ఊ అని అరుస్తున్నాడు. కుక్క కారు కింద ఉంటే మళ్ళీ అది బయటికి వస్తే మళ్ళీ వీళ్ళిద్దరు తగాదాలు. అవసరం ఐడికి ఉన్న చోటు ఉండడు. ఇంకా మంచి ఎండలో బయలుదేరినాం. టైం అయితే 3 అయింది మధ్యాహ్నం పూట. అనుగాడికి హాస్పిటల్లోకి లోపలికి తీసుకొని వస్తుంటే రావట్లే అసలు మళ్ళీ బయటికి వెళ్ళాలని అటువైపే చూస్తున్నాడు. ఎండాకాలం వచ్చింది కదా జాగ్రత్తగా చూసుకోండి. పెట్స్ పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ అవుతూ ఉంటాయి. పాపం నోరు ఉండదు కదా చెప్పడానికి, మనమే చూసుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇంకా ఆయన వచ్చేసి డాక్టర్ గారు అనమాట. అనుకి ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు ఏదన్నా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు. కుక్కల సౌండ్ ఏదో వినిపిస్తుంటే చూడండి. అది అసలు చెల్లి ఎప్పుడు రాలే ఇంజెక్షన్ తెచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చిందే మనం మధ్యలో వచ్చి చూడండి. హాస్పిటల్కి వచ్చినామంటే ఇంజెక్షన్ చేయించుకోవడానికి అనుగాడు ఒక్కడే ఉండాలి. వేరే కుక్కలు ఉంటే అస్సలు బ్రతకనీడు. గట్టి గడిసి హడావుడి చేస్తాడు. అదిగాక ఇంజెక్షన్ చక్కగా చేయించుకుంటాడా గొడవ చేస్తాడు. ఆడ కూడా చూడండి ముడ్డి కింద కనేసిండు ఇంజెక్షన్ అనగానే. అస్సలు చేయించుకోడు, బలవంతం అనమాట చేపియాలంటే. అయ్యగారికి ఇంజెక్షన్స్ ఇవంటే అస్సలు నచ్చవన్నమాట. దగ్గర బుజ్జి కన్నా అని చేపియాలి. బయటికి ఏడికైనా పోయినామంటే చాలు ఇంకా వీడి ఇష్టారాజ్యం. ఏదైనా ప్లేస్ నచ్చిందంటే ఆడ ప్యాస్ పోసే వరకు ఉంటుంది వీడికి. చూడండి మళ్ళీ దాని మీద కూడా పోస్తున్నాడు. రారా అని లాగుతుంటే అస్సలు చెప్పిన మాట విన్నాడు. ఇంకా ఆ పొట్లం వచ్చేసి డాక్టర్ గారు కంటికి పెట్టమని చెప్పేసి సురుమాలా ఇచ్చినారు వైట్ కలర్ది. ఇంకా చెల్లైతే వచ్చేదారిలో కుర్కురే కొనుక్కుంది. ఇంకా నవ్వుకుంటూ పోతుంది లోపలికి తినుకుంటూ. అన్నుగాడు చూడండి బాగా అలసిపోయినాడు. ఇంజెక్షన్ చేయించుకొని లోపలికి పోతున్నాడు.